హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వెంకీ వ్లాగ్స్. ఇప్పుడు నాయి బ్రాహ్మణులు అంటే మంగళవాళ్ళు అనమాట. మంగళ షాపులు ఉంటాయి కదా, సెలూన్స్. నాయి బ్రాహ్మణులకి గవర్నమెంట్ అయితే ఫ్రీగా 200 యూనిట్ల కరెంటు వరకు అమౌంట్ పే చేయకుండా వాళ్ళకి బిల్లు జనరేట్ చేయడానికి జీవో అయితే గత నవంబర్ 2025లో జీవో పాస్ చేయడం జరిగింది. అయితే విషయం చాలామందికి తెలీదు, అప్లై చేసుకోలేకపోతున్నారనమాట. ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ కూడా వాళ్ళకి తెలీదు. నాయి బ్రాహ్మణులకు తెలియకపోవడం వల్ల చాలామంది ఈ స్కీమ్కి అప్లై అయితే చేసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్ అయితే దీనికి దరఖాస్తు చేయడానికి లేదు. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్లోనే దీనికి దరఖాస్తు అయితే చేయాలి. ఆఫ్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి అంటే ఫస్ట్ మీ మీటరు ఏ ప్రాంతానికి సంబంధించి ఏ పరిధిలో ఉందో తెలుసుకోవాలి. అంటే మన బిల్లు మీద మన సెక్షన్ నేమ్ అనేది రాసి ఉంటుంది. ఆ సెక్షన్ ఇంజనీర్ ఏఈ గారికి మీరు ఒక దరఖాస్తు అయితే చేయాలి. అయ్యా, మేము ఇక్కడ పలానా అడ్రస్లో ఒక సెలూన్ అనేది మేము పెట్టుకుని ఉన్నాము. ఈ సెలూన్కి మాకు ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కరెంట్ కావాలి అని చెప్పేసి మీరు ఒక లెటర్ అయితే ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు, ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ లేదు. తర్వాత వాళ్ళు మళ్ళీ డౌన్లోడ్ ఏమైనా పెడతారేమో తెలీదు. ప్రస్తుతానికైతే లెటర్ అనేది రాయాలి. ఒక లెటర్ రాసి ప్రజెంటు ఆ షాపు తాలూకా కరెంటు బిల్లు ఒకటి జత చేసి, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత అక్కడ షాపు దగ్గర నిల్చుని ఒక ఫోటో ఒకటి తీయండి. మొత్తం మీరు ఫుల్గా కనబడేటట్టు, షాపు ప్లస్ మీరు కనబడేటట్టు ఒక ఫోటో జత చేసి, తర్వాత అది నోటరీ ఒకటి చేయించాలి. ఇక్కడ ఫలానా షాప్లో మేము ఫలానా ఈ సెలూన్ అనేది మేము నిర్వహిస్తున్నాము, మాకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నామని. ఫ్రీ అంటే ఇట్ మీన్స్ సబ్సిడీ, 200 యూనిట్స్ సబ్సిడీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నట్టు వాళ్ళకి మీరు ఒక నోటరీ కూడా పెట్టాలి. తర్వాత మీకు అది ఓన్ హౌస్ అయితే ఆ హౌస్కి, అదే ఓన్ షాప్ అయితే ఆ షాప్కి సంబంధించిన ట్యాక్స్ బుక్, మున్సిపల్ ట్యాక్స్ బుక్, లేదు రెంట్గా తీసుకొని ఉన్నాము అంటే రెంటల్ అగ్రిమెంట్, ఆ రెండింటికి సంబంధించి మీరు రెంటల్ అగ్రిమెంటు అదొకటి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు దగ్గరలో ఉన్న అదే మీ సెక్షన్, మీ కరెంట్ మీటర్ ఏ సెక్షన్కి సంబంధించిందో ఆ సెక్షన్ ఏఈ గారికి కలిసి ఈ దరఖాస్తు, మాన్యువల్ దరఖాస్తు మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ అది చేసుకొని మీకు 200 యూనిట్స్ కరెంట్ అంటే మీరు ఒక 500 యూనిట్లు కాల్చారనుకోండి, మీకు 300 యూనిట్లకే కరెంట్ అయితే బిల్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 200 యూనిట్స్ అయితే మీకు ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇది 2025 నవంబర్లో జీవో అయితే వచ్చింది, కానీ ఇంకెవరికి అప్లై అయితే అవ్వలేదు. అంటే ఎవరు అప్లై చేసుకోలేదు, చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు. ఎలా అప్లై చేసుకోవాలో ఏంటో తెలియక వీళ్ళని అడుగుతున్నారనమాట. ఇది ప్రాసెస్లో మీరు అప్లై అయితే చేసుకోండి. ప్రజెంట్ మాన్యువల్ అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి మీరు దగ్గరలో ఉన్న మీ ఏఈ గారికి, మీ సెక్షన్ ఏఈ గారికి ఈ దరఖాస్తు ఫామ్ని అందించి మీ యొక్క యూనిట్స్ని తగ్గించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలో వాళ్ళకి షేర్ చేయండి. నాయి బ్రాహ్మణులకి వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సెలూన్ షాప్లో ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీని మీద మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ ద ఛానల్. థ్యాంక్ యూ.